చాలాసార్లు మన దగ్గర ఉన్నదాని విలువ మనకు అర్థం కాదు, కానీ ఇతరుల దగ్గర ఉన్నది మాత్రమే చాలా గొప్పగా కనిపిస్తుంది. అందుకే పెద్దలు ఒక సామెత చెప్పారు, పొరిగింటి పుల్ల కూర రుచి అని. ఈ సామెత వెనుక ఉన్న అర్థం ఏమిటో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్. మన పూర్వీకులు ఎప్పుడైనా సామెతలు చెప్తున్నప్పుడు మీరు విన్నారా? అవి చాలా బోరింగ్గా ఉంటాయి కదా, కానీ అవి మన లైఫ్కి ఎంత ఉపయోగపడతాయో మనకు తెలియకుండానే అలా ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు మనము వాటి అన్నిటినీ ఫన్నీ వేలో రోజువారీ ఎగ్జాంపుల్స్తో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, మన ఫస్ట్ సామెత ఏంటో చూద్దాం. ఒక ఊరిలో రాజు అనే అబ్బాయి ఉండేవాడు. అతనికి మంచి ఫోన్ ఉండేది, మంచి బైక్, మంచి ఉద్యోగం, తన లైఫ్ చాలా హ్యాపీగా గడిచిపోయేది. కానీ సోషల్ మీడియాలో తన ఫ్రెండ్స్ లైఫ్ చూసి వాళ్ళ లైఫ్ ఎంత హ్యాపీగా ఉందో అని ఎప్పుడూ అనుకునేవాడు. ఒకడేమో ఫారిన్ ట్రిప్స్ వెళ్తున్నాడు, మరొకడేమో లగ్జరీ కార్ కొనేశాడు, ఇంకొకడేమో ఎక్స్పెన్సివ్ రెస్టారెంట్ ఫొటోస్ పెడుతున్నాడు. అవి చూసి అనిల్ తన జీవితాన్ని ఎప్పుడూ తక్కువగా భావించడం మొదలుపెట్టాడు. ఒకరోజు అతని నాన్నమ్మ పిలిచి ఇలా అడిగింది, నువ్వు వాళ్ళ ఫొటోస్ మాత్రమే చూస్తున్నావు కదా, కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ని చూసావా అని. అప్పుడు అనిల్ ఆలోచించడం మొదలుపెట్టాడు. బయటికి అందరి జీవితం బాగానే కనిపిస్తుంది, కానీ ప్రతి ఒక్కరికి వాళ్ళ కష్టాలు ఉంటాయి. ఈ తప్పు మీలో ఎంతమంది చేశారు? ఇక నుంచి ఎవరితో పోల్చుకోకుండా ఉన్నదాంతో తృప్తి పడడం నేర్చుకుందాం. అప్పుడే మన జీవితాలు బాగుంటాయి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.